రైతు ఈ క్రాప్ ద్వారా రైతుకు ఇన్సూరెన్స్ ఆటోమేటిక్లీ వర్తింపజేసేలా అడుగులు పడతా ఉన్న కార్యక్రమం మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది. రైతులకు ఇంతకుముందు అయితే బ్యాంకు లోన్లు కోసం రైతు పోయినప్పుడే, ఆ రైతు బ్యాంకు దగ్గరికి వెళ్ళినప్పుడే క్రాప్ లోన్ తీసుకున్నప్పుడే ఆ క్రాప్ లోన్ నుంచి ఆ రైతులకు 5% కట్టింగ్ జరిగి తీసుకొని ఆ లోన్ కోసం పోయిన రైతుకు మాత్రమే ఆ ఇన్సూరెన్స్ అనేది వర్తింపజేసే పరిస్థితి. అలా లోన్లకు పోలేని రైతులు కానీ, అలా తెలియని రైతులకు కానీ ఇన్సూరెన్స్ అనేది వచ్చే అవకాశమే లేని పరిస్థితి నుంచి ఈరోజు ఎన్ని మార్పులు జరిగాయో గమనించమని చెప్పి ఈ సందర్భంగా కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మమేకమైన ప్రతి రైతన్నకు కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఒక కొత్త ఒరవడి అన్నది కేవలం ఈ 58 నెలల కాలంలోనే మొదలైంది. మొట్టమొదటిసారిగా రైతులకు పెట్టుబడి సహాయంగా ప్రతి రైతుకు కూడా, రైతన్నకు కూడా 13,500 రూపాయలు పెట్టుబడి సహాయంగా అందించే కార్యక్రమం కూడా ఇంతకుముందు ఎప్పుడు లేదు. గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా ఈ మాదిరిగా రైతన్న పంటలు వేసేటప్పుడు ఆ సాగు సమయంలో రైతన్నకు తోడుగా నిలబడాలి, కనీసం 50% మంది లేటెస్ట్ లెక్కల ప్రకారం చూస్తే దాదాపుగా 63% మంది రైతులు 63% మంది రైతులకు 0.5 హెక్టార్స్ మాత్రమే భూములు ఉన్నాయి. అదే 1 హెక్టార్ దాకా తీసుకుంటే మరో 24%, అంటే 87% మంది రైతులు 1 హెక్టార్ లోపు మాత్రమే ఉన్న రైతులు. ఇది లేటెస్ట్ సబ్ డివిజన్ అన్ని జరిగిన తర్వాత వచ్చిన లేటెస్ట్ లెక్కల ప్రకారం ఇది చూస్తూ ఉన్నాం. అంటే ఈ 87% మంది రైతులు దాదాపుగా 70% ఏరియాను కల్టివేట్ చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి రైతులందరికీ కూడా మరీ ముఖ్యంగా ఈ 63% మంది రైతులు 1/2 హెక్టార్ లోపు ఉన్న రైతులకైతే ఈ 13,500 రూపాయలు ఏదైతే రైతు భరోసా కింద అందుతా ఉన్న సొమ్ము క్రమం తప్పకుండా ప్రభుత్వం ఇంతకు ముందు జరగని విధంగా ఇస్తూ ఉన్న ఈ పెట్టుబడి సహాయం రైతులకు 80% పంటలకు 80% పెట్టుబడి సహాయంగా ఇది ఉపయోగపడతా ఉంది. ఇటువంటివన్నీ ఎప్పుడూ ఇంతకు ముందు లేవు. ఇవన్నీ కూడా ఈ 58 నెలల కాలంలోనే జరుగుతూ ఉన్నాయని చెప్పడానికి కూడా చాలా సంతోషపడతా ఉన్నాను.